ఓపెన్ చేయగానే naptol.com ఇంటిలోనే కూర్చుని పొందండి షాపింగ్ యొక్క మజా. నిజంగా చాలా ట్రెండీగా ఉంది, ఏ మాత్రం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓకే సెకండ్ అండి. మీ నార్మల్ ఫోన్ అయితే ఇరిగిపోయి ఉంటుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ నార్మల్ ఫోన్ అయితే ఇరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు అనండి. మీ నార్మల్ ఫోన్ అయితే ఇరిగిపోయి ఉంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా ఎస్, ఎప్పుడైతే వర్షం పడిందో మీరు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమలాసన్ ఈడు లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. నాప్తాల్ ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. ఇప్పుడంటే ఆన్లైన్ షాపింగ్ బాగా అందుబాటులోకి వచ్చింది, కానీ ఆన్లైన్ షాపింగ్ పెద్దగా అందుబాటులోకి రాని ఆ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం అప్పుడప్పుడే పుంజుకుంటున్న సమయంలో టీవీలో నాప్తాల్ చేసిన హడావిడి అంత ఇంత కాదు. మీరు చూస్తున్నారు HD నైట్ విజన్ ర్యాప్ అరౌండ్ గాగల్స్ లభిస్తాయి. దాంతో పాటుగా ఫ్రీగా డిజిటల్ వాచ్ కూడా లభిస్తాయి. అండ్ దిస్ ఇస్ ద సూపర్ సేల్ అని చెప్పినా. అబ్బో, చూస్తున్నారు రీచార్జబుల్ పెయిన్లెస్ హెయిర్ రిమూవర్. అండ్ ఇక్కడ చూస్తున్నారు డీల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. విన్ పాకెట్ సఫర్ 3G మొబైల్ ఫోన్ సేల్ నాప్తోల్ సేల్. ఈ ఫోల్డింగ్ ఫ్యాన్ తోడుతో ఈ ఫోల్డింగ్ ఫ్యాన్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీని పని మాత్రం చాలా పెద్దది. త్వరపడండి అంటూ స్టాక్ లేదు, కొన్ని మాత్రమే మిగులున్నాయి అంటూ పెద్దగా అరుస్తూ నాప్తాల్ యాంకర్లు అరిచి గోల చేయని ఇల్లుండదేమో. ఇలా ప్రొడక్ట్ పబ్లిసిటీకి సంబంధించిన హద్దులను పూర్తిగా చెరిపివేసి తమ వస్తువులకు విపరీతమైన డిమాండ్ సృష్టించుకోవడంలో ఆనాడు నాప్తాల్ విజయవంతమైంది. ఏ ఇంట్లో టీవీ ఆన్ చేసినా వెంటనే ఫస్ట్ గా నాప్తాల్ ప్రొడక్ట్లకు సంబంధించిన యాడ్లే వాళ్ళకి కనిపించేవి. నిజానికి నాప్తాల్ ప్రొడక్ట్స్ కొనకపోయినా కూడా టీవీలో నాప్తాల్ చేస్తున్న హడావిడిని మాత్రం చాలా మంది ఆసక్తిగా చూసేవారు. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. లైవ్ లో వస్తువులను విసిరేస్తూ, పగలగొడుతూ, కాల్చుతూ, ఏకంగా డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ కూడా చేసేవారు. ఇలా తమ వస్తువుల గురించి డబ్బా కొడుతూ కోట్లాది మంది కస్టమర్లను సొంతం చేసుకుంది ఈ నాప్తాల్ కంపెనీ. సొంతం చేసుకుంది అనడం కంటే మోసం చేసింది అనడం కరెక్టేమో. ఒకానొక సమయంలో 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన ఈ కంపెనీ ఆ తర్వాత రాను కనిపించకుండా పోయింది. ఆ రోజుల్లో అరచి గోల చేసిన ఈ కంపెనీ ఇప్పుడు కనీసం ఎక్కడ మూలుగుతున్నట్టు కూడా కనిపించడం లేదు. కనుక ఈ వీడియోలో నాప్తాల్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు నాప్తాల్ అనే కంపెనీ ఎలా పుట్టింది, విచిత్రమైన పబ్లిసిటీ ఈ కంపెనీ ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడింది, బిజినెస్ సెక్టర్లో నాప్తాల్ ఎలాంటి ఎత్తులను చూసింది, క్రమంగా నాప్తాల్ ఎందుకు పడిపోయింది, కారణం ఎవరు, నాప్తాల్ చుట్టూ ఉన్న వివాదాలేంటి, నాప్తాల్ మీద ఉన్న విమర్శలేంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా నాప్తాల్ ప్రొడక్ట్స్ కొన్నారా, కొంటే మీ అనుభవం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నాప్తాల్ పుట్టుక వెనుకున్న కథ విషయానికి వస్తే మను అగర్వాల్ అనే వ్యక్తి 2008లో ఫిబ్రవరి 25న నాప్తాల్ని స్థాపించారు. అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే ఈయన IIT అండ్ మాస్టర్స్ని పూర్తి చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని WSI అనగా వేపర్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనే కంపెనీలో 1994లో ప్రాజెక్ట్ లీడర్గా జాబ్ రావడంతో చదువు అనంతరం అక్కడ సెటిల్ అయ్యారు. ఇక ఒక 4 సంవత్సరాలు ఉద్యోగం చేశాక ఇండియాకి తిరిగి వచ్చేసి ఇండియాలో ఏదైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న సమయంలోనే ఇంతలో అతన్ని WSI కంపెనీ వారి బ్రాంచ్ని ఇండియాలోని ముంబైలో ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అగర్వాల్ని వారి ఇండియాకి పంపారు.
ఇలా ఆ క్రమంలో 1998లో ఇండియా వచ్చాక తన కుటుంబం తన స్నేహితుల సహకారంతో 50 లక్షల రూపాయల పెట్టుబడితో డిజైన్ ఎక్స్పో నెట్వర్క్స్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇది మంచి సక్సెస్ సాధించడంతో 50 లక్షల బిజినెస్ అనేది ఒక్క ఏడాదిలోనే 2.5 కోట్లకు ఎదిగింది. ఇక ఈ సక్సెస్తో తన ఫ్రెండ్ అయిన అమర్ సిన్హాతో కలిసి 1999లో cricklive.com అనే క్రికెట్ రిలేటెడ్ ఇన్ఫో వెబ్సైట్ని, శుభయాత్ర.com అనే ట్రావెలింగ్ రిలేటెడ్ వెబ్సైట్ని వీరు ప్రారంభించారు. అయితే ఈ వెబ్ పోర్టల్స్ అనేవి పెద్దగా లాభాలు తేలేకపోయాయి. దాంతో cricklive.com అనే పోర్టల్ని థామస్ కమ్మేశారు. అలానే శుభయాత్ర.com అనే పోర్టల్ని మూవీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ కమ్మేశారు. ఇక ఆ తర్వాత 2003లో మను అగర్వాల్ ANM సాఫ్ట్ అనే ఈ సొల్యూషన్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అయితే ఈ కంపెనీని అతను 5 సంవత్సరాలు లీడ్ చేసిన తర్వాత ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ హోమ్ షాపింగ్ నెట్వర్క్ అయిన QVC, హోమ్ షాపింగ్ నెట్వర్క్, HSN లాంటి ఫేమస్ హోమ్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి తనకు పుట్టిన ఆలోచనతో 2008లో మను అగర్వాల్, హరి త్రివేది, యూసఫ్ ఖాన్లతో కలిసి naptal.comని స్థాపించారు. టెలివిజన్ని ఈ-కామర్స్తో కలపడం అనేది వీరి నాప్తాల్ ఫార్ములా. అంటే కస్టమర్లు టీవీలో ప్రొడక్ట్ డెమోలను చూస్తూ ఫోన్ ద్వారా ప్రొడక్ట్స్ ఆర్డర్ ఇవ్వడం అన్నమాట. ఇక ఆ సమయంలో అంటే 2008లో ఎంటర్టైన్మెంట్ కోసం, సమాచారం కోసం ప్రజలు పూర్తిగా టెలివిజన్ మీద ఆధారపడేవారు. దాంతో టీవీలో వచ్చే సమాచారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మేవారు. దాంతో ఇదే అదునుగా టీవీలో యాడ్స్ చేస్తూ నాప్తాల్ తన పైన ప్రజల్లో నమ్మకాన్ని పోగు చేసుకుంది. అయితే మొదట్లో నాప్తాల్ ప్రారంభించినప్పుడు ఎన్నో ప్రొడక్ట్స్కి డిఫరెంట్ ఆన్లైన్ స్టోర్లలో ప్రైస్ కంపారిజన్ చేయడానికి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్గా దీన్ని ప్రారంభించారు. కానీ కొద్ది కాలంలోనే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హోమ్ షాపింగ్ కంపెనీగా మారిపోయింది. అలా నాప్తాల్లో హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ అప్లయన్స్, ఫ్యాషన్, ఇంకెన్నో ప్రొడక్ట్స్, వాటి ఫ్యూచర్స్, యూజెస్ గురించి టీవీల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెమో ఇచ్చేవారు. అంతేకాకుండా ప్రొడక్ట్స్ పైన ఆఫర్స్, డిస్కౌంట్స్ పెట్టి మరీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేవారు. అది ఎలా ఉండేదంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్ 2000 అయితే అది వీళ్ళు 4000 చెప్పి డిస్కౌంట్లో 2000కి వస్తుందన్నట్లుగా కస్టమర్స్ని నమ్మించి ఈ విధంగా ఆకర్షించేవారు. ఇది మాత్రమే కాదు, ఆల్రెడీ నాప్తాల్లో ప్రొడక్ట్స్ కొన్న కస్టమర్ అనుభవాలు అంటూ వీళ్ళ మనుషుల్ని పెట్టి రివ్యూస్ అంటూ రికార్డ్ చేసి వాటిని మరలా ఛానల్లో ప్రచారం చేసి కొత్త కస్టమర్స్ని వారి ప్రొడక్ట్స్ కొనేలా నమ్మకాన్ని కలిగించేవారు. పైగా టీవీలో ప్రొడక్ట్స్ చూస్తూ టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయడం అనేది అప్పట్లో కస్టమర్స్కి చాలా ఈజీ ప్రాసెస్గా అనిపించేది. ఇక వెబ్సైట్స్ యూజ్ చేసేవారికి వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఇక 2010 నుంచి స్మార్ట్ ఫోన్లో ఎన్నో రకాల యాప్స్ అనేవి అప్పుడే జనాల్లోకి రావడంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ కూడా ప్రజలకు బాగా అలవాటయ్యాయి. దాంతో 2016లో నాప్తాల్ వారు కూడా వాళ్ళ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేందుకు నాప్తాల్ యాప్ను కూడా తీసుకొచ్చారు. ఇలా నాప్తాల్ తన కస్టమర్లకు ఒకవైపు టీవీలో నుంచి, మరోవైపు వెబ్సైట్లో నుంచి, ఇంకోవైపు యాప్ ద్వారా రకరకాలుగా ప్రొడక్ట్స్ని జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళతో కొనిపించేవారు. ఇది మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఏ ఇంట్లో టీవీ ఆన్ చేసినా కూడా నాప్తాల్ ఛానలే ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చేది. దీనికి గల కారణం నాప్తాల్ వాళ్ళు అప్పట్లో ఉన్న కేబుల్ టీవీలకు, డిష్ టీవీ కంపెనీలకు కొంత డబ్బు ఇచ్చి టీవీ ఆన్ అవగానే నాప్తాల్ ఛానలే మొదట వచ్చేలా డీల్ చేసుకున్నారు. దాంతో టీవీ ఆన్ చేయగానే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యాడ్స్ని చూసేవారు. ఇలా తెలియకుండానే నాప్తాల్ అందరి ఇంట్లో మనిషిగా మారిపోయింది. ఇక వీళ్ళు మార్కెటింగ్ కూడా చాలా తెలివిగా చేస్తారు. అంటే ప్రొడక్ట్స్కి టైం లిమిట్ ఆఫర్స్ ఉన్నాయని, లిమిటెడ్ స్టాక్ ఉంది అంటూ కస్టమర్లను ముందుగా తొందర పెట్టేసేసి ఆ ప్రోడక్ట్ గురించి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండానే ప్రోడక్ట్ కొనేలా చేసేవారు. పైగా నాప్తాల్ ట్రెండ్కి తగినట్లుగా అంటే వర్షాకాలంలో తక్కువ రేట్లతో రెయిన్ కోట్లు, చలికాలంలో స్వెటర్లు, ఇలా కాలానికి అనుగుణంగా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ని ప్రజల్లోకి తీసుకొచ్చేది. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్లతో పోలిస్తే నాప్తాల్లో దొరికే ప్రొడక్ట్స్ చాలా తక్కువ ధరకు వచ్చేసాయి. అలానే 24 గంటలు వీరి కాల్ సెంటర్స్ అనేవి అందుబాటులో ఉండడం వలన నాప్తాల్కి ఏ సమయంలో అయినా ఆర్డర్స్ పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడంటే యూట్యూబ్లో ప్రొడక్ట్స్ యొక్క రివ్యూస్ అనేవి బాగా ఫేమస్ అయ్యాయి, కానీ వీటన్నిటికంటే ముందే నాప్తాల్ రివ్యూస్ ఇంకా బాగా ఫేమస్. ఈ నాప్తాల్ యాంకర్లు చేసే రివ్యూస్ చూసి ఒక్కొక్కరికి మైండ్ పోయేది. దాంతో ఈ రివ్యూస్ వలన కస్టమర్లకు తెలియకుండానే ఆ ప్రోడక్ట్ కొనాలనే ఆసక్తి పెరిగిపోయేది. అంతేకాదు నాప్తాల్ వారి ప్రొడక్ట్స్ని జనాల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లేందుకు గాను కొంతమంది ఫేమస్ పర్సన్స్ని, అలాగే టీవీ హోస్ట్లను తీసుకొచ్చి మరీ వారి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయించేది. శక్తి కపూర్, అలోక్ నాథ్, పూజా మిశ్రా, సంభావన సేద్ ఇలా ఫేమస్ యాక్టర్స్ని సైతం తీసుకొచ్చి టీవీలలో వారితో ఎమోషనల్ యాక్టింగ్ చేయించి మరీ నాప్తాల్ కస్టమర్లను ఆకర్షించేది. ఇలా చాలా సంవత్సరాల పాటు గట్టిగానే వ్యాపారం చేశారు. కానీ కాలం మారుతూ వచ్చింది, టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది, ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే జియో వంటి విప్లవాత్మక నెట్వర్క్లు రావడంతో ప్రజలు టీవీల నుండి స్మార్ట్ ఫోన్లకు షిఫ్ట్ అవుతూ వచ్చారు. దాంతో టీవీల్లో నాప్తాల్ అడ్వర్టైజ్మెంట్లు చూసేవారు తగ్గిపోయారు. దాంతో నాప్తాల్ ఆర్డర్లు కూడా తగ్గిపోయాయి. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అనే ఆన్లైన్ షాపింగ్ యాప్స్తో పోల్చుకుంటే నాప్తాల్లో ఆర్డర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. ఎలా అంటే టీవీలో నాప్తాల్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ నెంబర్కి కాల్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ చెప్పి అడ్రస్ చెప్పాల్సి ఉంటుంది. అలా మనం ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టాలనుకుంటే అన్నిసార్లు అడ్రస్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాప్తాల్లో డేటాబేస్ మెయింటైన్ చేయరు. అయితే మిగతా యాప్స్లో అలా కాదు. ఒకసారి మనం యాప్ లాగిన్ చేసి సెట్టింగ్స్లో అడ్రస్ని సెట్ చేసుకుంటే సరిపోయేది. ఇక నాప్తాల్ వారు పోస్టల్ సర్వీస్ని వాడడం వల్ల డెలివరీ అనేది కూడా చాలా లేట్గా అయ్యేది. కానీ మిగతా యాప్స్ వారు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ డేట్కే వారి ప్రోడక్ట్ని డెలివరీ చేసేవారు. అయితే నాప్తాల్ పతనానికి ఇవే అసలైన కారణాలని చెప్పలేం. ఎందుకంటే అసలైన కారణం నాప్తాల్ ప్రొడక్ట్స్లోని క్వాలిటీ. ఎస్, టీవీలో వాళ్ళు చూపించే ఐటమ్స్కి మనకి డెలివరీ అయ్యే ప్రొడక్ట్స్కి అసలు సంబంధం ఉండేదే కాదు. అంటే వాళ్ళు చూపించే అడ్వర్టైజ్మెంట్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే ఒక ఫోన్ గురించి రివ్యూ ఇస్తూ స్క్రీన్ని ఏకంగా డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేసి మరి ఈ ఫోన్ స్క్రీన్కి ఏమవ్వదు, దీని గ్లాస్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తూ వింతగా ప్రవర్తించేవారు. కానీ రియాలిటీకి వస్తే ఆ ఫోన్ కథ వేరుగా ఉండేది. కనీసం చేయి జారితేనే పగిలిపోయేది. ఇలా చాలా ప్రొడక్ట్స్ విషయంలో ఫేక్ రివ్యూస్ ఇస్తూ జనాలను పిచ్చిగా మోసం చేశారు. దాంతో చాలామంది నాప్తాల్ వెబ్సైట్లో వారి అనుభవాలను పోస్ట్ చేశారు. అలాగే చాలామంది యూట్యూబ్స్లో నాప్తాల్ చేస్తున్న ఫేక్ రివ్యూస్ గురించి రివీల్ చేశారు. మరికొంతమంది ట్రోల్స్ కూడా చేశారు. దాంతో ఫైనల్లీ నాప్తాల్ అంటేనే చీప్ ప్రొడక్ట్స్ దొరికే ఒక ప్లాట్ఫామ్ అనేలా జనాల నుంచి నెగిటివిటీని నాప్తాల్ పోగు చేసుకుంది. ఇక నాప్తాల్ బ్రాండ్ పేరుతో ఎన్నో మోసాలు కూడా జరిగాయి. నాప్తాల్లో లక్కీ డ్రా తగిలిందని నమ్మించి విలువైన ఐటమ్స్ లేదంటే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ చూపి ఛార్జెస్ పేరుతో కొందరు మోసగాళ్ళు ఎంతోమంది బాధితుల దగ్గర నుండి కొన్ని లక్షల వసూలు చేశారు. ఇది నాప్తాల్ సైడ్ నుంచి జరగలేదు, కానీ నాప్తాల్ పేరును ఉపయోగించి కొందరు మోసగాళ్ళు ఈ విధంగా ఆన్లైన్ మోసాలు చేశారు. కానీ వాటి ఫలితాన్ని కూడా నాప్తాల్ రుచి చూడాల్సి వచ్చింది. ఇక నాప్తాల్ వారు చేసే ఈ మిస్లీడింగ్ ఫేక్ యాడ్స్ వలన ఏకంగా వీరు కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఒకరిద్దరు మాత్రమే కాదు, వందల మంది కస్టమర్లు నాప్తాల్ ప్రొడక్ట్స్ కొని మోసపోయామంటూ చాలా యూట్యూబ్ వీడియోల్లో డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వారి బాధను పంచుకున్నారు. చాలామంది కస్టమర్లు కంప్లైంట్స్ కూడా పెట్టారు. ఒకసారి నాప్తాల్ తన ప్రొడక్ట్ అయిన ఎలక్ట్రికల్ మస్కిటో రిపెలర్ని, నైట్ ల్యాంప్స్ని ప్రమోట్ చేయడం కోసం డాబర్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఒడోమోస్ అనే మస్కిటో రిపెలెంట్ బ్రాండ్ని చాలా తప్పుగా ఈ బ్రాండ్ అనేది ఆరోగ్యానికి హానికరమని చూపించింది. దాంతో ఈ విషయమై డాబర్ ప్రొడక్ట్స్ వారు కోర్టులో కేసు వేయగా ఢిల్లీ జిల్లా కోర్టు ఇలాంటి యాడ్స్ మళ్ళీ చేయకూడదని నాప్తాల్ని ఆదేశించింది. అలాగే 2017లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన మొబైల్ హ్యాండ్సెట్ కాకుండా వేరే ప్రోడక్ట్ రావడంతో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అతను కేసు ఫైల్ చేశాడు. అతను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వాల్యూ 4,398 రూపాయలు అయితే అతనికి వచ్చింది కేవలం 2,999 రూపాయల ప్రోడక్ట్ మాత్రమే. దాంతో కన్స్యూమర్ కోర్ట్ జరిగినదంతా ఎంక్వైరీ చేసి అతను పే చేసిన 4,398 రూపాయలతో పాటు 10,000 రూపాయల నష్టపరిహారం, అలాగే 3,000 రూపాయల లిటిగేషన్ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పి కోర్టు నాప్తాల్ని ఆదేశించింది. ఇలా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ప్రొడక్ట్స్ అమ్మినందుకు నాప్తాల్ ఎన్నో కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యింది. 2014లో నాప్తాల్ చాలా తప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తుందని స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తూ నాప్తాల్కి 10 లక్షల జరిమానా కూడా విధించింది. ఇలా వరుస దెబ్బలని తగులుతూ రావడంతో నాప్తాల్ అధినేత మను వారి ప్రకటనలో ఉన్న సమస్యలన్నింటినీ తీసేసి వారి అడ్వర్టైజ్మెంట్స్ని స్టాండర్డ్ కౌన్సిలింగ్ గైడ్లైన్స్ ప్రకారం తర్వాత నుంచి మార్చి ప్రకటన చేయడం మొదలుపెట్టారు. కానీ ఏది ఏమైనా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా జరగాల్సిన నష్టం జరిగాక ఇక ఎన్ని మార్పులు చేసినప్పటికీ తిరిగి ప్రజలు నాప్తాల్ని నమ్మడం మానేశారు. దాంతో నాప్తాల్ తిరిగి కోలుకోలేక పతనం అవ్వాల్సి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ నాప్తాల్ పతనానికి వెనక ఉన్న కథ. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ నాప్తాల్పై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.